హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మా సైడ్ అయితే మాత్రం ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. ఎంత ఎక్కువ ఎండలు కాస్తున్నాయి అంటే అలా ఎండలు కాస్తున్నాయి. ఇంకా మీకు ఎలా ఉందా కానీ వాతావరణం అయితే మాత్రం బర్రెలు కూడా ఏంటంటే మిట్ట మధ్యాహ్నం కాడ ఏంటంటే రొప్పతా ఉన్నాయి. ఏంటంటే మనకి ఇక్కడ చెట్టు ఏం లేదు, దొడ్లు అయితే మాత్రం ఇంటికాడ అయితే మునగ చెట్టు ఉంది రేకుల మీద, కొంచెం చల్లగా ఉంటది. ఇక్కడ ఏంటంటే మాత్రం ఎండ విపరీతమైన అందువల్ల ఏంటంటే బర్రెలు కూడా కొంచెం రొప్పతా ఉన్నాయి. ఇంకా నేను నీకు వీడియోలో చెప్పాను కదా దున్నపొద్దు నమ్మేద్దాము అని. అంటే ఒకసారి బేరం వస్తే మేము వద్దని చెప్పేసి ఆగాము. మళ్ళీ తర్వాత అయితే మాత్రం బేరం వచ్చింది. సరే అని చెప్పేసి ఇంకెట్లయితే అట్లా అయిందిలే, కొంచెం తక్కువ ఎక్కువ ఇచ్చేద్దామని చెప్పేసి అయితే మాత్రం సరే అని చెప్పేసి బేరం పెట్టేశాము. కానీ అయితే మాత్రం దున్నపొద్దోళ్ళని అయితే తోలుకోవాలేదు. ఏంటంటే దున్నపొద్దోళ్ళకి ఇప్పుడు గిరాకీ లేదంట. మామూలుగా అయితే సంత పెడతారంట దోళ్ళకి, బర్రెలన్నీ అక్కడ దోళ్ళకొచ్చి సంత పెడతారంట. ఇప్పుడు ఎందుకనో గానీ ఒక నెల నుంచో ఏమో ఆ సంత అనేది లేదంట. అందువల్ల ఏంటంటే దున్నపొద్దు అయితే మాత్రం ఎవరైతే కొనట్లేదంట. మాకు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు కూడా అన్నారు. అంటే దున్నపొద్దున్న అయితే కొనడానికి 4 సార్లు అయితే 4 అయితే వచ్చారంట. అంటే కొంచెం ఒక బయానా పెడతారు కదా, అలా 4 సార్లు 4 ఒక్కరంత బయానా కూడా పెట్టారంట. అంటే అడ్వాన్స్ అండి. అడ్వాన్స్ కూడా పెట్టి దోళ్ళని అయితే మాత్రం తోలుకోపోలేదంట. ఏంటంటే దున్నపొద్దోళ్ళకి ఇప్పుడు గిరాకీ అయితే అసలు అమ్ముడైతే పోవట్లేదంట. దానివల్ల ఏంటంటే దున్నపొద్దోళ్ళని అస్సలు అడగట్లేదు, అడిగినా కానీ చాలా అంటే చాలా తక్కువ రేటుకి అయితే అడుగుతున్నారు. ఇంకా మందు కూడా అలాగే దున్నపొద్దోళ్ళని అయితే మాత్రం బేరం పెట్టాము. ఇంకా ఒక వారం ముందుగానే పెట్టారు. మనీ అయితే అడ్వాన్స్ ఇచ్చారు లేదనేది నేను కనుక్కోలేదు. కానీ ఫ్రైడే అలా దోలుకుపోతారన్నారు. ఇంకా ఫ్రైడే లేదు, సాటర్డే లేదు, సండే లేదు, ఇంకంతే సంగతులు. అమ్మేది ఏదో ఫస్ట్ లోనే అమ్మేసి ఉంటే సరిపోయేది. ఇంకా ఇప్పుడైతే మాత్రం అసలు రేట్లు లేవంటే ఎవరు కొన్నా కూడా కొనట్లేదంట. ప్రస్తుతానికి అయితే మాత్రం దున్నపొద్దోని అయితే ఇంకా అమ్మడానికైతే లేదు. ఇంకా ఏంటంటే వచ్చేంత చీకు రోజులు కాబట్టి చీకు రోజులు ఏంటంటే మనకి ఇంకా పచ్చిగడ్డి దొరకదు. కొంచెం దూరలు ఏంటంటే ఎండుగడ్డి వేసి తగ్గిపోతాయి. దానికోసమని ఇప్పుడు అమ్మేద్దాం అనుకుంటే ఇంకా ఎవరు కొనలేదు. దీన్ని ఎక్కడ పెట్టేసి మళ్ళీ చిన్న దూడ కూడా అది కూడా దున్నపొద్దోడే అడిగితే అవి 2 అమ్మేసి ఏం మంచి దూడ బరినో దాన్ని కొందాం అనుకున్నాంలే కానీ అదైతే మాత్రం వెనక్కి పోయి. నిన్న మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్పారు, అక్క మంచిదాన్ని దాన్ని కొనుక్కొచ్చుకొని దున్నపొద్దు అమ్మేస్తానని. ఇంకా మళ్ళీ ఈ 2 దోళ్ళు ఉండేసి ఇంటికాడ ఇంకో దోడు ఉంది, ఎన్నిటిని అమ్మేస్తే ఓ బరిని కొనుక్కొచ్చుకుంటే వాటిలో బలి సరిపోద్ది అనుకుంటున్నాము. ప్రస్తుతానికి అయితే మాత్రం బరిని అయితే కొనడం అయితే లేదు. ఇట్లా నిన్న అమ్మేస్తే దాని వస్తాను బట్టి అయితే తోలుకొని వస్తాం. వచ్చే ఏంటంటే పనుల రోజుల్లో మళ్ళీ ఇంకొక పని నెత్తి మీద పెట్టుకున్నట్టు అయిద్దేమో అనిపిస్తుంది. మళ్ళీ పాడుంటది కదా అన్నట్టు అలా అనిపిస్తుంది. 2 రకాలుగా అనిపిస్తుంది. మరి ఎలా ఉంటుందో అప్పుడు సంగతి అయితే మాత్రం అప్పుడు. ఈరోజు ఏంటి అక్క బర్రెల దగ్గర డైలీ వ్లాగ్ పెట్టలేదు కదా అని అంటారేమో. ఈరోజు టాపిక్ కూడా ఏం లేదండి. నేనైతే ఈరోజు టాపిక్ వరకు ఏం లేకుండా ఇలా దూడ గురించి దున్నపొద్దోళ్ళ గురించి చెప్దామని చెప్పేసి 2-3 రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈరోజు దాని గురించి అయితే క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈరోజు టాపిక్ లేదు, డైలీ వ్లాగ్ అయితే కూడా లేదు. ఇంకా ఇంటికాడ దొడ్లో అయితే మాత్రం దూడల దగ్గరికి వచ్చేసి అయితే మాత్రం కోడిగుడ్లు ఉన్నాయేమో అని చూశాను. కానీ కోడిగుడ్లు అయితే లేవు. 2 రోజుల క్రితం అయితే 2 రోజులు ఘాట్లో పెట్టింది పెట్ట అయితే మాత్రం గుడ్డు. ఈ రోజు పోయి చూస్తే మాత్రం ఘాట్లో అయితే పెట్టయితే గుడ్డు అయితే పెట్టలేదు. సరే అని చెప్పేసి అయితే మాత్రం ఓన్లీ వీడియో అయితే క్యాప్చర్ చేసుకుని వచ్చేసాను. అయితే ఇంకా దున్నపొద్దోడైతే మాత్రం చాలా ఎక్కువ రేట్ అని కొంతమంది అన్నారు కదా. కొంతమంది అయితే మాత్రం మంచి దూడక్క ఇంకా ఎక్కువ రేటు పోతుందేమో ఉంచుకున్నానని కొంతమంది అయితే అలా చెప్పారు. ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్పారు. మేమైతే మాత్రం ఆ రేట్ ఫిక్స్ అయ్యి అందుకని చెప్పేసి ఆ రోజు అయితే అమ్మలేదు. అమ్ముంటే బాగుండేదేమో, ఇప్పుడైతే చాలా రేట్ తక్కువ పోయింది కాబట్టి ఇంకా 3 దున్నపొద్దోళ్ళని అయితే ఒకసారి అమ్మాల్సి వచ్చిందేమో. ఇంకా ఏంటంటే ఇదిగోండి ఈ పడ్డనైతే ఫస్ట్ అయితే దాటిచ్చాము. ఇప్పుడు 3 నెలలు అయి ఉంటదేమో అనుకున్నాము. కానీ ఈ మధ్య అయితే మళ్ళీ అయితే మాత్రం ఎదకొస్తే మళ్ళీ అయితే ఇంజక్షన్ చేయించాము ఈ మధ్య అయితే మళ్ళీ. ఇంకా దానివల్ల ప్రతి ఒక్కటి ఏంటంటే ఈ మధ్య 2 బర్రెలు అయితే అలాగే చేశాయి. చూద్దాం మళ్ళీ ఇదిగో నిలబడుతుందో లేదో. ఇప్పుడు వచ్చేసి దీనికి 4వ సంవత్సరం 4.5 సంవత్సరం ఏమో అంట. అంతేనండి, ఈరోజు వీడియో ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.